నమస్తే అండి. ఏప్రిల్ 18th అండ్ మీ డైలీ టారో గైడెన్స్ క్వీన్ ఆఫ్ వాండ్స్, 9 ఆఫ్ సోర్డ్స్ అండ్ 4 ఆఫ్ కప్స్. ఏదైనా ఒక విషయంగా కానీ, ఒక పనిగా కానీ, ఒక ప్రాజెక్ట్గా గురించి కానీ మీరు ఓవర్ థింక్ చేసి స్లీప్లెస్ అయిపోయి రాత్రులు పడుకోకుండా ఇది ఎలా చేయాలి, ఎలా అవుతుంది, మేము చేయగలుగుతామా లేవా అని ఓవర్ థింక్ చేస్తున్నారేమో. ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్ అట్ ఆల్. మీరు కళ్ళు మూసుకొని కూర్చొని నాకు ఐ డోంట్ నో వాట్ టు డూ, ఈ బిజినెస్ ఎలా పెంచాలి, ఈ ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేయాలి అంటే దెర్ ఇస్ నో యూజ్. మీరు కళ్ళు ఓపెన్ చేసి చూడండి, మీ చుట్టూరా చూడండి, మీకు ఒక ఆపర్చునిటీ కాకపోతే వేరే ఆపర్చునిటీ ఉంది టు ఫినిష్ దట్ వర్క్. మీరు అనుకున్న విధంగా కాకపోతే ఇంకో విధంగా ఆ పని అవుతుంది. యు ఆర్ గోయింగ్ టు ఫినిష్ దట్ ప్రాజెక్ట్, యు ఆర్ గోయింగ్ టు గెట్ దట్ క్లయింట్, యు ఆర్ గోయింగ్ టు నెగోషియేట్ దట్ డీల్. అన్నీ అవుతాయి. కాకపోతే మీరు ఓవర్ థింక్ చేయడం వల్ల, కళ్ళు మూసుకొని అలిగేసి కూర్చోవడం వల్ల పనులు అవ్వవు. ఈరోజు ఏ పని చేయాలన్నా, ఏ పని డెలిగేట్ చేయాలన్నా కూడా కొంచెం కైండ్గా, కొంచెం ప్రేమతో చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ యువర్ అథారిటీ, యువర్ పవర్ ఆర్ యువర్ కంట్రోలింగ్ సైడ్, కొంచెం కైండ్గా, కొంచెం ప్రేమగా, కొంచెం కన్సిడరేట్గా ఉండండి. అన్ని పనులు అవుతాయి.